నాకు మాట్లాడడం రాదండి. ఇట్లా స్టేజీలు ఎక్కడం, మాట్లాడడం రాదు. పాటలు వినడం, ఆయన వేసే డ్రామాలు చూడడం, ఆయన వెంట ఉండడం, అది తప్ప నాకు వేరే ఏవీ తెలియదు. ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం, ఇట్లా ఒక మంచి ఇల్లాలుగా ఉండడమే నాకు ఇష్టం. భగవంతుడి దయ వల్ల నాకు మంచి భర్త, మంచి పిల్లలు దొరికారు. నాకు ఈ జీవితానికి ఇదొకటి చాలు. మీ దీంతో పాటు నాకు మీరందరి ప్రేమాభిమానాలు, నా కూతురు పట్ల మీరందరు చూపుతున్న అభిమానం చూస్తుంటే తల్లిదండ్రులుగా మేము చాలా తక్కువ ప్రేమ చూపిస్తున్నామేమో అని కూడా ఆలోచన వస్తుంది నాకు. కానీ మీరంతా చూపించే ఈ ప్రేమను చూస్తుంటే నాకు ఆనందంగా ఉంటుంది. మీరందరూ కూడా ఎల్లప్పుడూ నా పిల్లల పట్ల ఇలా ప్రేమగా ఉండడం నాకు సంతోషంగా ఉంది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు సుబ్రహ్మణ్యం గారికి వందనాలు. సార్, ఇక్కడ ఒకటి గమనించారా? ఇప్పుడు మా పిల్లల పట్ల మీరు ఇంత ఆదరణ చూపిస్తున్నారు అని పిల్లల గురించి ఆవిడ మాట్లాడారు ఇంతసేపు. తన గురించి ఏం మాట్లాడుకోలేదు. వాళ్ళు ఆయన గురించి మాట్లాడారు. అంటే కొంచెం పాలిష్డ్గా డ్రామాలు అన్నారు. ఆయన ఎన్ని నాటకాలు ఆడినా జస్ట్ కిడింగ్ సార్, ఏం లేదు, మిమ్మల్ని అందరినీ కాసేపు నవ్విద్దామని. ఆఫ్కోర్స్ నేను మీరు ఇందాక అన్నారు కదా, అసలు మా అన్నయ్య గారికి వచ్చినటువంటి అవార్డ్స్, బిరుదులు, ఈ బ్యానర్ సరిపోదు సార్. డెఫినెట్గాను అంత అద్భుతమైనటువంటి కళాకారుడి జన్మదినోత్సవంలో కానివ్వండి, మ్యారేజ్ డేలో కానివ్వండి పాలు పంచుకోవడం అనేది నిజంగా అదే మా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే సార్, ఈ కార్యక్రమం తలపెట్టగానే అమ్మాయి ఏమందంటే, బాబాయ్ నువ్వు దగ్గరుండి జరిపించాలి ఈ కార్యక్రమాన్ని. అది ఏంటంటే నా అదృష్టంగా భావిస్తాను సార్, డెఫినెట్గా. ఎందుకంటే ఇంత మంచి వ్యక్తుల గురించి, అందులో అద్భుతమైన కళాకారుడు అతని సాంగత్యమే మనకు అదృష్టంగా భావిస్తాను నేను. సో వారి బర్త్డే జన్మదినం కార్యక్రమంలో నేను దగ్గరుండి ఇలా జరిపించడం అన్నది ఒక విధంగా మా అమ్మాయి నాకు ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన సువర్ణ అవకాశం నేను భావిస్తున్నాను. సో ఇప్పుడు మా అన్నయ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఆయన ఆలోచిస్తున్నారా? అమ్మా, మీరు ఇందాక చెప్పిన ఒక మాట మీద నేను స్పందించాలనుకున్నాను. మీరందరూ కూడా మాకంటే ఎక్కువ సత్యదీప్తిని ఎక్కువగా అభిమానిస్తున్నారని చెప్పారు. ఈ సత్యదీప్తి ఇక్కడ ఉన్నటువంటి మెంబర్స్ అందరికీ కూడా ఒకరికి అక్క, ఒకరికి చెల్లి, ఒకరికి కూతురు, ఈ రకంగా చెప్పుకుంటే అన్ని బంధాలు దానిలోని సత్యదీప్తిలో చూసుకుంటూ ఉంటారు మెంబర్స్ అందరూ కూడా. అదేవిధంగా మిగతా అందరూ కూడా ఒకరికొకరికి ఈ రకమైన బంధాలు ఎలా పెనవేసుకుని ఉన్నారనమాట. ఇది ఆత్మీయత. ఇందాక చెప్పింది మీరు అన్న తర్వాత నాకు చెప్పాలనిపించింది అనమాట. నేను మా పాపకి ఒక్కడనే తోబుట్టుని ఇచ్చాను, కానీ భగవంతుడు ఇంతమంది అన్నయ్యలు, వదినలు, పిన్నులు, బాబాయిలు, అక్కలు, బావలు, ఇంతమందిని ఇచ్చాడు భగవంతుడు నా పిల్లలకి. నాకు అదే సంతోషం. బావలు సయ్యా, అది అమ్మ చెప్పింది.